ఇసుక బంగారంగా మారిన ఆలయం ఇదే. ఎంత పెద్ద ఆలయమో మీరే చూడండి. గోపురాన్ని చూస్తుంటేనే అద్భుతం. ఆ ఆలయానికి ఎదురుగా అతిపెద్ద కోనేరు. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది అనే కదా సందేహం. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన చెన్నకేశవ స్వామి పుట్టిన స్థలం, చెన్నకేశవ స్వామి రూపం పుట్టిన స్థలం. ఈ ప్రపంచంలోనే మొట్టమొదట నిర్మించబడిన చెన్నకేశవ స్వామి ఆలయం ఇక్కడేనండి. ఇంత పెద్ద ఆలయాన్ని చూడాలంటే 2 కళ్ళు సరిపోవేమో అనిపించేలా ఉంటుంది. అద్భుతం. ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప సేవ ఏదైనా ఉందంటే అది గోసేవ మాత్రమే. ఎందుకంటే సకల దేవతలు కొలువై ఉండేది ఒక్క గోవులో మాత్రమే. అలాంటి పుణ్యం నాకు దక్కింది. చాలా సంతోషం. మీరు చూడవలసింది పరిగెడుతూ వెళ్తున్నటువంటి కెమెరాని కాదండి. మీకు ఈ ఆలయం మొత్తం ఒక్కసారిగా చూపించాలనే నాలో ఉండే ఆ ఆతురతను మీరు గమనించండి. ఎందుకంటే మీకు అంతా చూపించాలి ఒక్కసారిగా అనే ఆనందంలో నేను తిరుగుతున్నాను. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ కూడా కామెంట్లో చెప్పండి, మీకు ఏం నచ్చిందో. అలాగే మార్కాపురం ప్రకాశం జిల్లా వాళ్ళు ఎవరైనా ఉంటే, మార్కాపురం జిల్లా వాళ్ళు ఉంటే కింద కామెంట్లో పెట్టండి. ఇప్పటివరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియోని ఫుల్గా చూస్తేనే నాకు ₹4 డబ్బులు వస్తాయి. నేను 4 ఆలయాలు కూడా తిరగగలను. మీకు చూపించాల్సిన ఆలయాలు చాలా ఉన్నాయండి. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, మీ ప్రయత్నం మీరు చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టండి. హరి ఓం. మీ ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రపంచంలోనే మొట్టమొదటి చెన్నకేశవ స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నానండి. ఈ ప్రపంచంలోనే చెన్నకేశవ స్వామి అవతారం మొదటగా ఇక్కడే పుట్టిందండి. చెన్నకేశవ స్వామి అంటే చెన్నకేశవ అంటే చెన్న అంటే అందమైన, కేశవ అంటే ఆ విష్ణుమూర్తి పేరు. అందమైన కేశవ అని అర్థం అండి. అందుకే ఇక్కడ స్వామివారికి చెన్నకేశవ స్వామి అనేది పేరైతే ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు ఎలా వెలిచారు అంటే స్వయంభూ. ఒక పుట్టలో ఉంటే ఒక మహిళ ప్రతిరోజు వెళ్ళి పాలు పోసేది. అందుకు సంతోషించినటువంటి స్వామివారు ఇక్కడ ఉన్నటువంటి ఒక నది పారుతూ ఉంటుంది, గుడ్లకమ్మ నది అని. ఆ నదిలో నుంచి ఇసుక తీసుకెళ్ళి మీ ఇంట్లో పోసుకో అంటారు. అయితే ప్రతిరోజు ఆమె ఇసుక తీసుకెళ్ళి స్వామికి పాలు పోయడము, ఇసుక తీసుకెళ్ళి ఇంట్లో పోయడము, ఇలా చేస్తూ ఉంటే ఆమె ఎవరైతే అత్తమామలు ఉంటారో వాళ్ళు ఒకసారి ఆమె నిలదీశారు, పాలు తీసుకెళ్ళి నువ్వు ఎక్కడ పోస్తున్నావు అని. అప్పుడు ఆమె ఉన్న విషయం చెప్పింది. అయితే పద చూద్దామని పుట్ట దగ్గరికి వచ్చారు. ఆ పుట్టలో నుంచి ఒక స్వరం వినబడింది. నేను సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైనటువంటి చెన్నకేశవుని, నేను మిమ్మల్ని తరించాను. ఇప్పటి నుంచి మీరు చాలా గొప్ప స్థితిలో ఉంటారు. కారణం ఏంటంటే ఈమె తీసుకెళ్ళినటువంటి ఇసుక బంగారంగా మారింది. ఆ బంగారం తీసుకొచ్చి నాకు ఆలయం నిర్మించండి. మీరు ఆమెను ఇబ్బంది పెట్టారు కాబట్టి మీకు నేను విధించే శిక్ష. ఆ శిక్షలో కూడా మీరు గమనించవచ్చు, చాలా ఎంత అందమైన శిక్ష. ఆ బంగారం ఇంటికి వెళ్ళి చూస్తే కాగు తెరిచి చూడంగానే మొత్తం కూడా ఇసుకంతా బంగారంగా మారింది. ఆ బంగారం తీసుకొచ్చి వెచ్చించి ఇక్కడ ఆలయం అయితే, మొట్టమొదటి ఆలయం అయితే స్వామివారికి అయితే నిర్మించడం జరిగింది. అంతేకాదు ఆ మహిళ పేరు పైనే ఈ మార్కాపురంకు పేరు వచ్చిందని చెప్తారు. స్థల పురాణం చాలా గొప్పగా ఉంటుందండి. ప్రతిదీ క్లియర్గా నేను చెప్తాను, చూపిస్తాను. ఎవరు స్కిప్ చేయొద్దు. ఇప్పటివరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలకైతే వెళ్దాం. ఈ చెన్నకేశవ స్వామి ఆలయం ఎదురుగానే ఒక పెద్ద పుష్కరిణి ఉంటుందండి. ఆలయ గోపురంకు ఎదురుగానే ఆ పుష్కరిణి ఆనుకోనే శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉంటుంది. నేను వెళ్ళే సమయానికి 1,00,000 పుష్పార్చన పూజా కార్యక్రమం అయితే మొదలవుతుందండి. అదే సమయంలో నాకు ఒకటి గుర్తొచ్చింది. మన మహామృత్యుంజయ హోమం, మన ఛానల్ ఆధ్వర్యంలో జరిపించబోయే మహామృత్యుంజయ హోమంకు పేర్లు గొత్తన వాళ్ళు నమోదు చేసుకున్నారు కదా ఇప్పటివరకు. వాళ్ళ పేర్ల మీద కూడా అర్చన చేస్తే బాగుంటుందో అనిపించింది. వెంటనే వాళ్ళకు కొంత సంభావన ఇచ్చి అక్కడున్న అర్చకులకు మీ పేర్లు ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళ పేర్లు గొత్తన వాళ్ళపైన అర్చన కూడా చేయించానండి. ఆ పుణ్య ఫలితం మీకు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే మీరు ఇచ్చిన కొంత డబ్బులోనే వాళ్ళకి సంభావన ఇచ్చాను కదా, ఆ పుణ్య ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. మరొక విషయం ఏంటంటే ఈ ఆలయంలోనే కాదండి, ఈ మహామృత్యుంజయ హోమం
ఆగస్టు 17వ తేదీన శ్రీశైలంలో జరగబోయే మహామృత్యుంజయ హోమంకు ఎవరైతే పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకున్నారో వాళ్ళందరి పేర్ల గోత్రనామాలతో నేను పూజ అయితే జరిపిస్తున్నానండి. వివిధ ఆలయాల్లో, నేను దర్శించే ఆలయాల్లో. మీరు కూడా అంటే ఈ మధ్యకాలంలో నేను ఒక 30-40 ఆలయాలు తిరగచ్చు. ఇన్ని ఆలయాల్లో అర్చన చేయించడమే కాదు, మళ్ళీ మహామృత్యుంజయ హోమం కూడా మీ పేర్లు గోత్రనామాలతో జరిపిస్తాను. ఇలాంటి మంచి అవకాశం మళ్ళీ దొరకదు. ఒకవేళ మీరు కూడా ఇంట్రెస్ట్గా ఉంటే, నిజంగా మీరు మంచి జరగాలని కోరుకుంటే, ఎన్నెన్నో ఆలయాల్లో మీ పేర్లు గోత్రనామాలపైన పూజ జరగాలని కోరుకుంటే వెంటనే నమోదు చేసుకోండి. మీరు కాల్ చేయవలసిన నంబర్ 7981961643. 1120 రూపాయలు మాత్రమే అండి. 4 పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. మీరు అర్చన చేస్తున్నటువంటి వీడియో కూడా మీరు చూడొచ్చు. అంతేకాదు మన శ్రీ సనాతన సేవ అనే యూట్యూబ్ ఛానల్లో నేను ఫుల్ వీడియో పెడుతున్నాను. మీ పేర్లు గోత్రనామాలు చదివే అది కూడా చూసుకోవచ్చు మీరు. సరేనా? ఇప్పటికీ ఆలస్యమైంది. ఓం నమస్తే శ్రీమాత్రే నమః. ఇదంతా జరిగింది తొలి ఏకాదశి రోజు అండి. ఇదే రోజున మీ పేర్లతో అర్చన జరిగింది. అంతేకాదు గోసేవ చేసుకునే అదృష్టం కూడా నాకు కలిసి వచ్చింది. మీరు చూస్తున్నటువంటి ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్కాపురం జిల్లా మార్కాపురంలో ఉంటుంది. అయితే ఈ మార్కాపురంకు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరు ఉందండి. కృతయుగంలో గజారణ్యం అని, త్రేతాయుగంలో మాధవపురి అని, ద్వాపర యుగంలో సోపానం అని, కలియుగంలో మార్కాపురంగా ప్రసిద్ధిగాంచింది. ఇప్పుడు ప్రస్తుతం మార్కాపురం అని పిలువబడుతున్నదండి. అయితే ఆలయంలో శ్రీ చెన్నకేశవ స్వామి మూల విరాట్టు శంకు చక్ర కౌముదీలతో పాటు ఆదిశోషిని ఆయుధంగా ధరించి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. మీరు చూడొచ్చు ఇక్కడ క్లియర్గా. ఇక మూల విరాట్టుకు ఇరువైపులా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు విగ్రహాలు, అలాగే కుడివైపు మార్కండేయ మహర్షి, ఎడం వైపున మారికా మారకులు అనే 2 దంపతులు విగ్రహాలు కూడా ఈ దేవాలయ చరిత్రకు గుర్తులుగా నిలిచి ఉన్నాయండి. అయితే స్థల పురాణం విషయానికి వస్తే, కృతయుగం కంటే ముందు అప్పట్లో ఈ ప్రాంతం దట్టమైన అరణ్య ప్రాంతంగా ఉండేది. మహర్షులు ఇచ్చట్నే తపస్సు చేసుకునేవారు. వాళ్ళ తపస్సును భంగం చేసేందుకు రాక్షసులు ఎన్నో ప్రయత్నాలు చేసేవారు. అప్పుడు మహర్షుల కోరిక మేరకు శ్రీహరి ఇక్కడి చెన్నకేశవుడిగా స్వయంభుగా వెలిచారని, అమ్మవారు రాజ్యలక్ష్మీదేవిగా అవతరించిందని, కృతయుగంలో ఈ ప్రాంతంలో ఉండే ఏనుగులు స్వామిని గుండికా నది అంటే గుండ్లకమ్మ నది నీటితో అభిషేకించేవి అని చెప్తారు. అందుకే దీనికి గజారణ్యం అనే పేరు వచ్చిందండి. త్రేతాయుగంలో గౌతమ మహర్షి స్వామి కోసం ఇక్కడే తపస్సు చేశారు. ద్వాపర యుగంలో రాక్షసుల బాధలకు తట్టుకోలేక దేవతలు చెన్నకేశవ స్వామిని పూజించారట. అందుకే దీనికి స్వర్గ సోపానం అనే పేరు వచ్చిందని కూడా తెలియచున్నది. ఇకపోతే పూర్వం కలియుగంలో ఈ ప్రాంతంలోని ఒక గ్రామంలో మారిక అను పేరు గల ఒక స్త్రీ ఉండేది. ఆమె పేరు మారిక. ఆమె ప్రతిరోజు ప్రక్క గ్రామాలకు వెళ్ళి పాలు విక్రయించేది. ఆ విధంగా ఆమె ఒక గ్రామానికి వెళ్ళుచుండగా సమీపమందలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆలయ సమీపంలో, ఇక్కడే ఇప్పుడు స్వామివారు ఎక్కడున్నారో అక్కడ పుట్ట నుండి దాహం దాహం అనే మాటలు వినిపించగా ఆశ్చర్యంతో ఆమె ఆ పుట్ట వద్దకు వచ్చి దాహం దాహం అని వినిపించుతున్న ఆ పుట్టలో తన పాత్రలోని పాలును కుమ్మరించింది. అంటే పాలను పోసింది. వెంటనే పుట్టలోని కేశవుడు మెచ్చి, మారిక, ప్రతిదినం నీవు ఇదే విధంగా పాలు తెచ్చి నాకు సమర్పించు. తర్వాత నీవు ఆ కొండ నిండా గుండ్లకమ్మ నదిలోని ఇసుక నింపుకొని వెళ్ళి మీ ఇంటున్నటువంటి గాదెలో భద్రపరచుము, నీకు మేలు జరుగుతుంది అని చెప్పారు. ఆనాటి నుండి కూడా ఆమె ఆ విధంగా చేస్తూ వచ్చింది. ఆ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత ఈ విషయము ఆమె అత్త మామలకు తెలిసింది. వారు పాలను ఏం చేస్తున్నావు అని ఆమెను బాధించసాగారండి. ఆ బాధలు భరించలేక ఆమె జరిగిన విషయాన్ని మొత్తం కూడా చెప్పేసింది. ఆమెను తీసుకొని ఆ పుట్ట వద్దకు వచ్చి, నీ దేవుడు ఎక్కడున్నాడు చూపించు అని కోరారు. ఆమె పుట్టలోని కేశవుని ప్రార్థించింది. వెంటనే స్వామివారు పుట్ట నుండి పలుకులు వినబడ్డాయి. తానెవరో తెలియచేయగా వారు భయపడి, దేవా మమ్మల్ని క్షమించమని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు శాంతించి, మీ కోడలు గాదిలో పోసిన ఇసుక బంగారంగా మారింది. ఆ బంగారంతో మీరు నాకు ఇక్కడ ఒక ఆలయాన్ని కట్టించి మీ పాప పరిహారం చేసుకోండి అని మాటిచ్చారు. కేశవుని అనతి ప్రకారం వారు ఇంటికి వెళ్ళి గాదిని తెరిచి చూడగా గాది నిండా బంగారం కనిపించిందండి. ఆ బంగారమును చూసి వారు ఆశ్చర్యపోయి కోడల్ని ప్రశంసించారు. ఆ విధంగా వారు అతడు స్వామివారికి ఒక ఆలయం కట్టించి అందులో కేశవుని ప్రతిష్ఠించి ఆరాధించారని ఒక కథనం. తర్వాత మారిక
ఆమె భర్త కేశవుని ప్రార్థించగా స్వామి ప్రత్యక్షమై ఆశీర్వదించి, భక్తులందరూ నాతో పాటు మిమ్మల్ని కూడా పూజించగలరు. ఇచ్చట వెలసిన గ్రామం నీ పేరుతో మారికాపురం అని పిలువబడుతుంది అని ఆశీర్వదించారు. లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారికి ఎడమ చేతిలో శేషచక్రం కలిగి ఉండడం విశేషం. మార్కండేయ మహర్షి తపస్సును కేశి అనే రాక్షసుడు భగ్నం చేయకుండా మహావిష్ణువు రాక్షసుని సంహరిస్తాడు. ధాన్య కటకాన్ని జయించిన శ్రీకృష్ణదేవరాయలు వారు వరదరాజమ్మను పరిణయమాడి తిరిగి వస్తూ ఈ ఆలయంలో బస చేశారు. శ్రీకృష్ణదేవరాయలు వారి మధ్యరంగ మండపాన్ని నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ మండపాన్ని శ్రీకృష్ణదేవరాయలు వారే నిర్మించారండి. ఆలయానికి ముందున్న రాతి స్తంభాన్ని విజయ సూచికగా ఆయనే నిలిపారని తెలియచున్నది. విశాలమైన దేవాలయం నందు ఎత్తైన గాలిగోపురం, ధ్వజస్తంభం, ఆస్థాన మండపం, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం, కళ్యాణ మండపం, యజ్ఞశాల, గాలిగోపురం క్రింద గల మహాద్వారం నుంచి ఆలయ ప్రవేశం జరుగుతుంది. మహాద్వారం దాటగానే కుడివైపుగా ఆంజనేయ స్వామి సన్నిధి, అన్నదమ్ముల స్తంభాలను దర్శించగలము. గర్భాలయంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి శంకు, చక్ర, గదా, నాగాస్త్రాలను ధరించి భక్తులకు దర్శనమిస్తారండి. ముఖ మండపం నందు చండ ప్రచండలు ద్వారపాలకులుగా స్వామిని సేవించుతూ ఉంటారు. ప్రధాన ఆలయం నందు ఎడం వైపున శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి సన్నిధి కలదు. ఆలయ ప్రాంగణమునందు శ్రీ గోదాదేవి, శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ రంగనాయక మూర్తులతో పాటు రామానుజాచార్యుల ఆల్వార్లు దర్శించగలం. ఉత్తరాయణంలో ఉదయము సూర్యకిరణాలు స్వామివారి పాదాలపై, దక్షిణాయనంలో ఉదయము సూర్యకిరణాలు అమ్మవారి పాదాలపై ప్రసరిస్తాయి. ప్రతిదినం ఉదయం నగర సంకీర్తనం, గీతాపట్నం, పంచామృతాభిషేకాలు, తిరువీధి ఉత్సవాలు, ప్రతి శుక్రవారం రాజ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు, చైత్రమాసంలో బ్రహ్మోత్సవాలు, కృష్ణాష్టమి ఉత్సవాలు, దసరా ఉత్సవాలు, సంక్రాంతి ఉత్సవాలు అతి వైభవంగా జరుపుకుంటారండి. ఇది ఈ ఆలయం విశిష్టత. ఇప్పటి వరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పబ్లిష్ చేసే ప్రతి వీడియో మీకు మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. నేను మీకు తెలుసు, అందరిలాగా ఒక చిన్న ప్రోడక్ట్లు తీసుకొచ్చి ఇది ధరించడం వల్ల మీరు కోట్లు సంపాదిస్తారు, లేదంటే మీరు రాజకీయంగా అభివృద్ధి చెందుతారు, లేదంటే మీకు ఒక కొత్త జీవితము మొదలవుతుంది, ఇలాంటి మాటలు అయితే నేను చెప్పనండి. కోట్లు సంపాదిస్తారు ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు కదా, అలా నేను చెప్పను. ముందుగా నేను మీకు ఏదైనా అమ్మాలనుకుంటే దానికి ముందుగా నేను ధరించి దానివల్ల నాకు మంచి ఫలితాలు వస్తున్నాయి, లేదంటే నాకు ఆరోగ్యం బాగుంది, ఆర్థికంగా నేను బాగున్నాను, లేదంటే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు, జరగాల్సిన పనులు వెంటనే జరగడం, ఇలాంటివి జరిగితేనే నేను అమ్ముతానండి. అలాగే దీని పేరు వచ్చేసి మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్. మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్ నేను ధరించడం మీద జరిగింది ఈ మధ్యనే. అంటే చాలామంది మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్ ధరించడం వల్ల చాలా మంచి ఉపయోగాలు అయితే జరిగాయి, ఆర్థికంగా స్థిరపడ్డాము, లేదంటే జరగాల్సిన పనులు జరిగాయని నాకు చెప్పారు. అప్పుడు నేను వెంటనే ఈ మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్ అయితే నేను తీసుకున్నాను. వెంటనే నాకు జరగాల్సిన పని ఒకటి, చాలా నెలలుగా ఆగిపోతూ వస్తున్నటువంటి ఒక పని జరిగింది. దానివల్ల నేను నమ్మడం అయితే జరిగింది. సో ఎవరైతే పనులు ఆగిపోయి ఉంటాయో, ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉంటారో, డబ్బును ఆకర్షించే బ్రాస్లెట్ అని చెప్పచ్చు మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్. ఈ బ్రాస్లెట్ ధరించడం వల్ల మంచి జరిగిందండి నాకైతే. నేను నమ్మకంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా. అందువల్లే నేను నమ్మడం వల్లే మీకు అందించాలి అనుకుంటున్నాను. కేవలం 799 రూపాయలండి ఈ మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్. కేవలం 799 రూపాయలు. ఖచ్చితంగా చాలా పనులు, ఆగిపోయిన పనులు, చాలా పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అంతేకాదు డబ్బు కూడా, ఇది మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్ కదా, డబ్బును ఆకర్షించే ఒక బ్రాస్లెట్. ఇందులో అనేక రకాల స్టోన్స్ అయితే ఉన్నాయండి. ఇందులో అనేక రకాల స్టోన్స్ ఉన్నాయి. ప్రతి స్టోన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది కూడా. సో కేవలం 799 రూపాయలకే మీకు వస్తుంది. సరేనా? నన్ను నమ్మి ధరించండి, నా జీవితంలో మార్పు వస్తుంది. నాకు జరిగినట్లుగా మీకు కూడా అనేక ఆగిపోయిన పనులు జరగచ్చు కూడా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సరేనా? ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః, హరి ఓం. మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో నేను ఎన్ని ఆలయాలు తిరుగుతానో అన్ని ఆలయాల్లోనూ నేను పూజ చేసి పంపుతున్నానండి. కరుంగల మాల కేవలం 1250 రూపాయలే. మన ఛానల్ ఆధ్వర్యంలోనే మనం కరుంగల మాల అయితే ఇస్తున్నాం. అయితే ఈ కరుంగలి మాల ధరించేవారు పాటించాల్సిన నియమాలు ఏంటి? ఈ కరుంగలి మాల ధరించి వారు స్నానం చేయవచ్చా? నిద్రపోయేటప్పుడు ఈ కరుంగలి మాలను తీసేయాలా? దీనికి ఈ సందేహం ఉంటుంది కదా. అయితే
కరుంగలి మాలను నిరంతరం మెడలో ఉంచుకోవచ్చు. స్నానం చేసేటప్పుడు ఆ మాల గుండా నీరు మీ శరీరంపై పడడం వలన ఆధ్యాత్మికంగా ఎంతో మేలు జరుగుతుందండి. అయితే కఠినమైనటువంటి సబ్బులు, షాంపూలు, పర్ఫ్యూమ్లు ఎక్కువగా కర్రకు తగలకుండా చూసుకోవాలి. ఎందుకంటే అలా తగిలితే కర్ర పాడవుతుంది. అలా పాడవకుండా మీరు చూసుకోవాలి. ఇక అప్పుడప్పుడు కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఆవు నెయ్యి పూస్తూ ఉంటే ఈ మాలకు మాల పగలకుండా ఎప్పటికీ శక్తివంతంగా నిలిచి ఉంటుంది. పిల్లలు, పెద్దలు ఎవరైనా దీన్ని ధరించవచ్చండి. ముఖ్యంగా మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో కొనే మాలకు ఉండే ప్రత్యేకత ఏంటంటే మీకు స్పెషల్గా ఇస్తున్నాను. నేను ఎన్ని ఆలయాలు తిరుగుతానో అన్ని ఆలయాల్లోనూ పూజలు చేస్తున్నాను, ప్రాణప్రతిష్ఠ చేయిస్తున్నాను. దీనివల్ల ఖచ్చితంగా ఇందులో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం ఈ మాలల పైన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాలో శిబి చక్రవర్తి శరీరం దాచి ఉంచిన ఆలయం ఉందని తెలుసుకొని ఆ జిల్లాకు బయలుదేరాను. చేజర్లా చేరుకున్నాను. ఒక చిన్న పక్షి కోసం తలతో సహా కోసి తక్కెడలో పెట్టిన శిబి చక్రవర్తి గురించి, ఆయన శరీరం దాచబడిన ఆలయం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఎక్కడైనా చూశారా? నేను చూశాను. దాదాపు 300 కిలోమీటర్ల ప్రయాణం చేసి తొలి ఏకాదశి రోజున కిక్కిరిసిన జనాల మధ్య కష్టం అనుకోకుండా కేవలం ఆ భగవంతుడి అనుగ్రహం కోసం ఆలయంలోకి వెళ్ళాను. మరి అక్కడ ఏం జరిగింది? అక్కడి పూజారులు చెప్పిన ఆ వింత మాటలు ఏంటి? రంధ్రాలు ఉంటాయి స్వామివారికి. కుడివైపు రంధ్రంలో నీళ్లు పోస్తాం, ఇవాళ పోస్తాం, రేపు ఉదయం తీస్తాం, మర్నాడు వాసన వస్తూ ఉంటాయి. ఎడం వైపు అంతర్వాహిని, ఎన్ని పోసినా పోతూ ఉంటాయి. ఆ నీళ్ళని ఆ భాగాన్ని బట్టి శివచక్రవర్తి భాగం అని. శివలింగంకు ఉన్న 2 చేతులు కాదు, శివలింగంగా మారిన శిబి చక్రవర్తికి ఉన్న 2 చేతులు, ఆ చేతి రంధ్రాలలో నీరు సాధారణ నీరు కానే కాదు, తెల్లార్లు ఉంచితే ఉదయానికి పచ్చి మాంసం వాసన వచ్చే నీరు. ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుంది? అది శరీరమా లేక శివలింగం? శిబి చక్రవర్తి అనే రాజు గురించి మన హిందూ పురాణాల్లోనే కాదు, బౌద్ధ మతాలలోనూ కూడా కథలుగా చెబుతారు. అంతెందుకు, బౌద్ధులకు చెందిన చిన్న చిన్న గదులను ఇక్కడ చూడవచ్చు. వీటినే బౌద్ధ చైత్య గృహాలు అని కూడా పిలుస్తారు. అసలు ఇక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసుకుందాం.